ప్రస్తుతం వల్లభనేని వంశీని భవానీపురం పోలీస్ స్టేషన్ నుంచి మరో ప్లేస్కి తరలిస్తూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము ఎన్టీవీ స్క్రీన్పై. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ వినయ్ అందిస్తారు. వినయ్, ప్రస్తుతం భవానీపురం పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీ ఉన్న దృశ్యాలు ఇప్పుడు చూసాం, లైవ్ దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా. ప్రస్తుతం అతన్ని తరలిస్తూ ఉన్నట్టు మనకి తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి వినయ్? ఉదయం హైదరాబాద్ లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు దాదాపు 5 గంటల పాటు రోడ్డు మార్గంలో విజయవాడకి తీసుకొని వచ్చారు. విజయవాడ దగ్గర ఉన్న భవానీపురం పోలీస్ స్టేషన్ కి మొదటగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తీసుకొని వచ్చారు. హైదరాబాద్ నుంచి స్కార్పియో వాహనంలో వంశీని తీసుకొచ్చిన పోలీసులు భవానీపురం ఆ పోలీస్ స్టేషన్ దగ్గర మళ్ళీ వాహనాన్ని మార్చారు. పోలీసు ఎస్కాట్ వాహనంలో ప్రస్తుతం ఆ సిటీలో వల్లభనేని వంశీని తీసుకుని వెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తారన్నది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఉదయం దాదాపు 7:30 ఆ ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన దాదాపు 4 గంటల పాటు పట్టింది విజయవాడ రావడానికి. మధ్యలో 7 హోటల్ దగ్గర కొంత మేరకు వాహనాన్ని ఆపారు. ఆ తర్వాత మళ్ళీ పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికి మరొకసారి వెహికల్ ఆపారు. ఆ తర్వాత విజయవాడ స్టార్టింగ్ లో భవానీపురం ఆ పోలీస్ స్టేషన్ కి మొదటగా వల్లభనేని వంశీని తీసుకెళ్లారు. ఎందుకంటే ఏదైతే హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్న వెహికల్ నోటెడ్ అయిన నేపథ్యంలో అల్లర్లు జరుగుతాయనే ఆలోచనతో మొత్తం పోలీసులు అలర్ట్ అయ్యారని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఆ వెహికల్ అక్కడ పెట్టి భవానీపురం పోలీస్ స్టేషన్ దగ్గర ఇంకొక వెహికల్ లో వల్లభనేని వంశీని మార్చారు. ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీ వెహికల్ అయితే మటుకి విజయవాడ సిటీలోకి ఎంటర్ అవుతున్న పరిస్థితి మనం ఎన్టీవీ విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది. గన్నవరంలో ఇప్పటికే మొత్తం ఎక్కడికక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తం అయ్యారు కూడా చెప్పొచ్చు. మరోవైపు ఎటువంటి హంగామా లేకుండా పోలీస్ ఎస్కాట్ వెహికల్ లో మాత్రమే వల్లభనేని వంశీని తీసుకుని వెళ్తా ఉన్నారు. దారి మార్గంలో అంటే ఇబ్రాహీంపట్నం దగ్గరలో టీడీపీ శ్రేణులు కొంతమంది తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకుని హడావిడి చేసినప్పుడు కూడా పోలీసులు పూర్తిగా వాళ్ళందరినీ కూడా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజెంట్ మనం విజువల్ లో చూడొచ్చు. మొత్తం దగ్గర ఒక ప్రాంతంలో కూడా మళ్ళీ ఎస్కాట్ వెహికల్ ని ఆపిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద పోలీస్ ఆఫీసర్ ఎవరైతే వల్లభనేని వంశీని విచారణకు తీసుకొస్తున్నారో ఆ పోలీస్ ఆఫీసర్ కూడా మనం బయటికి దిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే మొత్తం ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎవరికి ఎటువంటి అప్డేట్ లేకుండా చాలా గోప్యంగా పోలీసులు అయితే వల్లభనేని వంశీని తీసుకుని వెళ్తున్నారు. మరొకసారి మనం విజువల్ లో చూడొచ్చు. ఇంకొక వాహనం కూడా మార్చే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ఒక దారి మార్గంలో అయితే ఇక్కడ పోలీసులు వాహనాన్ని ఆపారు. మొత్తం ఎవరైతే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన అధికారి ఉన్నారో ఆ అధికారితో పాటు మరికొంతమంది అధికారులు కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ మంతనాలు జరుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎటువైపుకి తీసుకెళ్తారు, కోర్టుకి తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేస్తారు, లేకపోతే పడమట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన నేపథ్యంలో అక్కడికి తీసుకెళ్తారు అనేది అయితే ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవైపు వల్లభనేని వంశీ అనుచరులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడొచ్చు మన విజువల్ లో వంశీకి పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటా ఉంది. మొత్తం పోలీసులు వంశీకి మధ్య కూడా వాగ్వాదానికి చోటు చేస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2 వెహికల్ మార్చిన నేపథ్యంలో వంశీ పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులందరూ కూడా వాహనాన్ని ఎక్కమంటూ కూడా పోలీసులు వంశీని బతిమాలుతున్న ఆ పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే కొద్దిగా ఇక్కడైతే మటుకి భవానీపురం వరకు ఒక స్కార్పియో వెహికల్ లో తీసుకుని వచ్చారు. తర్వాత మళ్ళీ నార్మల్ రెగ్యులర్ వెహికల్ లో మారుస్తున్న నేపథ్యంలో వంశీ అయితే కొంత మేరకు అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులకి వంశీకి మధ్య వాగ్వాదం అయితే జరుగుతా ఉందని చెప్పొచ్చు. మళ్ళీ వంశీని లోపలికి అయితే వాహనం అయితే ఎక్కించిన ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇంకా కొంతమంది పోలీసులు కూడా యాడ్ అవుతా ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తగా వంశీని అయితే తీసుకెళ్తున్న పరిస్థితి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. రైట్ వినయ్, మనం చూస్తూ ఉన్నాము. అంటే పోలీస్ స్టేషన్ ఫస్ట్ భవానీపురం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. మళ్ళీ ఆన్ ద వే వేరే చోటుకి వెళ్తూ ఆ వెహికల్స్ని ఆపి మరో వెహికల్లో ఎక్కించే ప్రయత్నం చేశారు. అయినా వంశీ వాళ్ళతో వారించి మళ్ళీ అదే వెహికల్లో కంటిన్యూ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో అసలు వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్లాలి అనుకుంటున్నారు? పోలీసు నుంచి ఏమన్నా సమాచారం ఉందా మీకు? అయితే ప్రస్తుతం అయితే మటుకి పోలీసుల నుంచి ఎటువంటి సమాచారం లేదు. హైదరాబాద్ నుంచి ఎవరైతే అధికారి వచ్చారో ఆ అధికారి ప్రస్తుతం ఇక్కడ రిలీవ్ అయ్యారు. కొత్త అధికారిని అయితే ఇక్కడ అటాచ్ చేశారు. ప్రస్తుతం మనం ఆ విజువల్ లో చూసిన వెహికల్ లో వంశీ వెళ్తా ఉన్నారు. పోలీస్ ఎస్కాట్ వెహికల్ లో వంశీ వెళ్తా ఉన్నారు. కొత్త అధికారి కూడా ఇక్కడ యాడ్ అయ్యారు. మొత్తం అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అంటే ఇప్పటికే వంశీని అరెస్ట్ చేసి ఉదయం 7:30కి అరెస్ట్ చేసి తీసుకొస్తున్న నేపథ్యంలో ఎటువంటి గొడవలు అల్లర్లు జరగకుండా పోలీసులు
జాగ్రత్త పడుతున్నారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఆ వెహికల్ లోనే వస్తున్న నేపథ్యంలో ఆ వెహికల్ అంతా కూడా అలర్ట్ అయింది. దారి పొడుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా వంశీ అనుచరులు అడ్డుకునే ఆలోచనతో పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే అక్కడ స్కార్పియో వెహికల్, భవానీపురంలో స్కార్పియో వెహికల్ దింపి ఈ వెహికల్ లో పోలీసులు వంశీని ఎక్కించారు. ఆ తర్వాత మార్గం మధ్యలో మరొకసారి వాహనాన్ని ఆపారు. వాహనాన్ని ఆపిన అనంతరం అక్కడ ఎవరైతే హైదరాబాద్ నుంచి అధికారి వచ్చారో అధికారి వాహనం దిగి కొత్త అధికారికి ఛార్జెస్ ఇచ్చినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆ పడమట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో వంశీని పడమట పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారో లేకపోతే ఇంకా ఏ విధంగా పోలీసులు మూవ్మెంట్ ఉంటుంది అనేది అయితే మనకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ అయితే దొరకట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఏ రూట్ లో ఉన్నారు వినయ్? పోలీస్ వాహనం ఏ రూట్ లో వెళ్తుంది వంశీని తీసుకొని? ఎటు వెళ్లే అవకాశం ఉందంటారు? అయితే ప్రస్తుతం భవానీపురం ఆ రూట్ లోంచి విజయవాడ ఎంట్రీ అంటే కనకదుర్గమ్మ ఆ టెంపుల్ రూట్ హైవే వైపు అయితే వాహనం మళ్ళింది. పోలీసులు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చాలా కాన్ఫిడెన్స్ గా వెహికల్ ని అయితే మూవ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తం అంటే ఉదయం వాహనం అయితే 7:30 ఆ టైంకి హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. ఎటువంటి హంగామా లేకుండా అక్కడ నుంచి భవానీపురం వరకు అయితే ఒక స్కార్పియో సింగిల్ వెహికల్ లో మాత్రమే తీసుకుని వచ్చారు. అంతకన్నా ముందు కేసర టోల్ గేట్ వరకు ఆ వెహికల్ లో వంశీ సతీమణి కూడా ఫాలో అయ్యారు. ఆమెను అక్కడ అడ్డుకుని వెనకాల హైదరాబాద్ రూట్ లో ఆమెని తీసుకెళ్తున్న ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడైతే మటుకి వంశీని సింగిల్ గానే తీసుకెళ్తా ఉన్నారు. మనం చూడొచ్చు మళ్ళీ హైదరాబాద్ నుంచి వచ్చే రోడ్ లోనైతే వంశీ యాడ్ అయ్యారు. కొద్దిసేపట్లోనే కనకదుర్గ ఫ్లైఓవర్ కి మనం చేరుకుంటాము. ఆ తర్వాత పోలీస్ వైపుకి తీసుకెళ్తారు, అంటే కోర్టు వైపుకి తీసుకెళ్తారా లేకపోతే పడమట పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా, ఇంకొక ఆలోచన ఏదైనా అన్నది చూడాలి. రైట్, అంటే కేసు నమోదైంది పడమట పోలీస్ స్టేషన్లో కాబట్టి పడమట పోలీస్ స్టేషన్కి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందంటారా? ఎందుకంటే అక్కడ ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేసి తర్వాత వైద్య పరీక్షలకి తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ ఏమన్నా విచారించే అవకాశం ఉందంటారా వంశీని? అయితే ఖచ్చితంగా పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది అయితే మనకి ఎటువంటి క్లారిటీ కూడా దొరకడం లేదు. చాలా అంటే ఉదయం అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా చాలా గోప్యంగా పోలీసులు అయితే ముందుకెళ్తా ఉన్నారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా పక్కాగా రూపొందించుకున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం మనం చూడొచ్చు. ఎందుకంటే విజయవాడలోకి వాహనం ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చాలా క్లీన్ గా ఈ కేసుని క్లోజ్ చేయాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే మొత్తం ఎటువంటి ఛాన్స్ కూడా ఎవరికి కూడా ఇవ్వని పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. మొత్తం ఇప్పుడు ఫ్లైఓవర్ నుంచి కాకుండా కింద నుంచి వాహనం అయితే వెళ్తా ఉంది. పడమట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రైజ్ అయిన నేపథ్యంలో అక్కడికి తీసుకెళ్తారా లేకపోతే అక్కడ తీసుకెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా లేకపోతే కోర్టు దగ్గర తీసుకెళ్తారా అయితే మనకి క్లారిటీ లేనప్పుడు కూడా మొత్తం మనం చూడొచ్చు సింగిల్ వెహికల్ లో ఒక సిఐ అధికారితో పాటు వల్లభనేని నుంచి ఇద్దరు కానిస్టేబుల్ మాత్రమే మనకి విజువల్ లో కనిపిస్తున్న వాహనంలో అయితే ఉన్నారు. జస్ట్ ఇప్పుడు అది కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కింద నుంచి దుర్గగుడి క్రాస్ అయ్యే పరిస్థితి అయితే మనకి విజువల్ లో కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో అంటే దాదాపు విజయవాడకి రీచ్ అయిన నేపథ్యంలో ఎటువైపుకి తీసుకెళ్తారు అనేది అయితే మనకి ఇంకా సమాచారం దొరకనప్పుడు కూడా చాలా ఎటువంటి హంగామా లేకుండా అయితే మనకి పోలీసులు వంశీని తరలిస్తా ఉన్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్ దగ్గర మొదటగా తీసుకెళ్లి వాహనాన్ని అయితే అక్కడికి మార్చారు. ముందు ఏపీ బోర్డర్ దగ్గర వాహనం మారుతుందని చెప్పి మనకి సమాచారం ఉంది. కానీ అక్కడ మార్చకుండా నేరుగా అదే స్కార్పియో వెహికల్ లో భవానీపురం వరకు ఫస్ట్ వంశీని తీసుకుని వచ్చారు. ఆ తర్వాత అక్కడ ఈ పోలీస్ ఎస్కార్ట్ వెహికల్ లో ఎక్కించిన మధ్యలో మరొకసారి ఆపడంతో 2-3 సార్లు వాహనాలన్నీ కూడా ఆగడంతో మొత్తం వంశీ కొద్దిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులతో మధ్యలో వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అక్కడున్న అధికారికి వంశీకి 1 నిమిషం వరకు కూడా వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పోలీసులు రిక్వెస్ట్ మేరకు వంశీ వాహనం అయితే ఎక్కారు. ప్రజెంట్ మనకి కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర అయితే మటుకి వాహనం కాన్వాయ్ అయితే ముందుకెళ్తా ఉంది. మరి కాసేపట్లో సిటీలోకి ఎంటర్ అవుతారు. ఎందుకంటే సిటీలో అటు కోర్టు కావచ్చు పడమట పోలీస్ స్టేషన్ కావచ్చు ఇవన్నీ కూడా పక్కన ఉన్న నేపథ్యంలో ఎక్కడికి తీసుకెళ్తారనేది ఇంకా మనకి క్లారిటీ రానప్పుడు కూడా ఒక 2-3 నిమిషాల్లోనే విజయవాడ సిటీలోకి ఎంటర్ అయ్యే కాన్వాయ్ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడికి తీసుకెళ్తారనేది మనకి మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. ప్రస్తుతం వంశీతో పాటు తెలంగాణ పోలీసు వాళ్ళు ఉన్నారా, ఏపీ పోలీసు వాళ్ళు ఉన్నారా? అంటే ఇద్దరు సంయుక్తంగా ఏమైనా తీసుకెళ్తున్న పరిస్థితి ఏమైనా కనిపిస్తూ ఉందా వినయ్? అయితే ఉదయం 7:30కి వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే టైంలో మాత్రమే రాయదుర్గం పోలీసులు తీసుకున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ఏపీ నుంచి ఒక ఏసీపీ స్థాయి అధికారితో పాటు కొంతమంది పోలీసులు మాత్రమే హైదరాబాద్ వెళ్లారు. రాయదుర్గం పోలీసులు సపోర్ట్ తోని వల్లభనేని వంశీని ఉదయం 7:30 ప్రాంతానికి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం
స్కార్పియోలో రోడ్డు మార్గంలో దాదాపు 4 గంటల పాటు విజయవాడకి తీసుకొచ్చే సమయం పట్టిందని కూడా చెప్పొచ్చు. ప్రజెంట్ పూర్తిగా ఏపీ పోలీసులు అండర్లోనే వల్లభనేని వంశీ ఉన్నారని కూడా చెప్పొచ్చు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి హంగామా లేకుండా ఉదయం నుంచి కూడా ఒక సింగిల్ వాహనంలోనే ఆ పోలీసులు తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే సిటీలోకి ఎంటర్ అవుతున్న నేపథ్యంలో ఆ వెహికల్ తో పాటు ఇంకా మిగిలిన వాహనాలన్నీ కూడా యాడ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎవరికి ఎటువంటి క్లూ కూడా ఇవ్వకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తా ఉన్నారు. విజయవాడ సిటీలోకి ఎంటర్ అయిన నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ అరెస్ట్ ని ఖండిస్తా ఉన్నారు. ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే మొత్తం అటు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా వంశీని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే దానికి అవకాశం లేకుండా కూడా తీసుకెళ్తారని కూడా చెప్పొచ్చు. ప్రజెంట్ మనం విజయవాడ సిటీలోకి ఎంటర్ అయ్యాము. మరి కాసేపట్లో అంటే పడమట పోలీస్ స్టేషన్ వైపుకి వెహికల్ వెళ్తుందా లేకపోతే కోర్టు వైపుకి తీసుకెళ్తారన్నది అయితే ఇంకా మనం చూడాలి. మొత్తం ఆ వెహికల్ నాకు వరకు ఓన్లీ పోలీసు ఒక వెహికల్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మరొక వెహికల్ కూడా యాడ్ చేశారని కూడా చెప్పొచ్చు. అయితే వినాయకుడు అంటే దుర్గగుడి ముందున్న వినాయకుడు ప్రస్తుతం వంశీ ఉన్న వెహికల్ అయితే చేరింది. మొత్తం అక్కడ నుంచి కొద్దిసేపట్లోనే ఆ సిటీలోకి అయితే ఎంటర్ కాబోతా ఉంది. మొత్తం ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అరెస్ట్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ బోర్డర్ వరకు వంశీతో పాటు వెనకాల వాహనంలో వాళ్ళ సతీమణిని కూడా పోలీసులు అనుమతించారు. సిటీలో వచ్చిన తర్వాత ఎవరిని కూడా అనుమతి ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం విజయవాడలో ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం అనేక మార్గాలు తిప్పుతూ వంశీని అయితే తీసుకెళ్తున్న పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. ఎందుకంటే మొదటగా ఏదైతే విజయవాడ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాతే అక్కడ లెఫ్ట్ తీసుకుని భవానీపురం స్టేషన్ కి మొదటగా వల్లభనేని వంశీని తీసుకెళ్లారు. అక్కడ వెహికల్ చేంజ్ చేశారు. వెహికల్ చేంజ్ చేసిన అనంతరం మొత్తం సైట్ ఒక రూట్ లో కాకుండా, ఎందుకంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకూడదనే ఒక ఆలోచన అయితే మనకి కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఇటు 1 టౌన్ సంబంధించిన రూట్లు అయితే పోలీసు వాహనం అంటే కూడా వెళ్తా ఉంది. మరిలో పోలీసులు అయితే మటుకి ఎక్కడికి తీసుకెళ్తున్నారు. రైట్ వినయ్, రైట్ అది వల్లభనేని వంశీని వంశీ పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసు నంబర్ కూడా వాహనాన్ని ఎంతమంది కూడా పోలీసులు నేపథ్యంలో వంశీ పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసు నంబర్ కూడా వాహనాన్ని ఎంతమంది కూడా పోలీసులు
మోడీ లోపల కాన్సన్ట్రేటర్ రండి రండి 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 మోడీ లోపల కాన్సన్ట్రేటర్